ఎంత బెస్ట్ ఆఫ్ వీడియో సంవత్సరం మొత్తం నేను అన్ని కొని టెస్ట్ చేసి చెప్పినా చెప్పడం నాకు ఇష్టం లేదు. మీకు బ్రాండ్ మీద నమ్మకం ఉంది అనుకుంటే మీరు కొనుక్కోండి, నన్ను మాత్రం అనకండి తర్వాత లేదంటే. బట్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి వేరే బెటర్ ఆప్షన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రికమెండ్ చేయలేదు. బట్ రేపు సేల్స్లో కొన్ని టీవీస్ ఆఫర్లో వచ్చాయని ఇప్పుడు ఇవన్నీ రికమెండ్ చేశాను కదా. ఆప్షన్ ఈజ్ యువర్స్. 30,000 ఇది తీసుకోండి, 35,000 ఇది, 40,000 ఇది, 45,000 ఇది. బట్ అఫెక్షన్ నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనం 2025లో ఉన్న స్మార్ట్ టీవీస్ అన్ని దగ్గర ఒక 25 టీవీస్కి పైన మనం అయితే టెస్ట్ చేసాం. ఈ రోజు ఈ వీడియోలో మనం బెస్ట్ 55 ఇంచ్ టీవీస్ 2025లో ఏది కొనొచ్చు. కేవలం పిక్చర్ క్వాలిటీ అనేది మనకి మెయిన్ ప్రయారిటీ. రిమైనింగ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, పోర్ట్స్, ఈ సౌండ్ ఇవన్నీ కూడా నేను డెడికేటెడ్గా వీటన్నిటికి సంబంధించిన రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. అంటే నేను సజెస్ట్ చేసేవి, చెయ్యనివి ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటి రివ్యూస్ కూడా మీరు చూస్తారు 2025లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అని మీరు చూడొచ్చు. ప్రతి టీవీ రివ్యూ ఉంటుంది. సామ్సంగ్ నుంచి 3, ఎల్జీ నుంచి 3, సోనీ నుంచి 2, ఇది అది అని కాదు, అన్నీ కొనిపడేసినాం. అన్నిటి రివ్యూస్ ఉంటాయి. సో దట్ టెక్ రిపోర్ట్ ఛానల్ ఆ వీడియోస్ చూడండి. అండ్ బడ్జెట్ వైజ్గా మీరు ఒకవేళ 30,000 ఏది కొనాలి, 40,000 ఏది కొనాలి, 50,000 ఏది కొనాలి, బడ్జెట్ వైజ్గా చూడాలంటే బయింగ్ గైడ్ ఛానల్లో ఉంటాయి. వాటికి సంబంధించిన లింక్స్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. బట్ ఈ వీడియో చూసినా సరే మీరు ఈజీగా మీరు ఒక టీవీని మీ ఇంటికి అయితే మంచి టీవీని అయితే తీసుకెళ్ళగలరు 100%. బట్ కాకపోతే గుర్తుపెట్టుకోండి, 55 ఇంచ్ టీవీస్ అంటే 1,50,000 2 లక్షల వరకు కూడా ఉంటాయి. మన ఛానల్ బడ్జెట్ అనేది మీకు తెలుసు కదా. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను 70,000 వరకు ఉన్న టీవీస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే నేను టెస్ట్ చేస్తాను. అంటే ఫైనెస్ట్ బడ్జెట్ ఎల్జీ QNED టీవీ ఏదైతే ఉందో 70,000లో అక్కడ వరకు మనం టెస్ట్ చేసాం. కానీ అంతకుమించి నేను టెస్ట్ చేయలేదు. అంతకుమించి ఎక్కువ బడ్జెట్లో మీరు టీవీ కొనాలి 1,00,000 2,90,000 అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయండి. వేరే యూట్యూబర్స్ ఎవరైనా చేస్తే కన్సిడర్ చేయండి. తెలుగులో అయితే మోస్ట్లీ ఎవరు చేయరు. బట్ వేరే లాంగ్వేజ్లో ఎవరన్నా చేస్తే ఇఫ్ ఇన్ కేస్ కన్సిడర్ చేయండి. ఎందుకంటే అది పెద్ద హెడ్ ఎక్ థింగ్. ఆబ్వియస్లీ బాగానే ఉంటాయి ఆ ప్రైస్ రేంజ్లో. ఈ రోజు మ్యాక్స్ బడ్జెట్ 70,000. ఆ బడ్జెట్లో చూస్తే ఇప్పుడు నేను కేవలం పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడతాను. టాప్ 1 to టాప్ 7 రికమెండ్ చేస్తాను. టాప్ 1 ఎఫోర్డ్ చేయగలిగితే పోండి, కొనేసేయండి. 1 ఎఫోర్డ్ చేయలేరు, 2 ట్రై చేయండి. 2 ఎఫోర్డ్ చేయలేరు, 3 ట్రై చేయండి. అది చేయలేరు, 7కి వెళ్ళిపోండి. టాప్ 7 అయితే ఉంటాయి. ఆప్షన్ ఈజ్ యువర్స్. మీ బడ్జెట్కి దగ్గర తీసుకోండి. ఫైనెస్ట్ టీవీస్ ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి ఎల్జీ QNED 8AA మోడల్ 2025 మోడల్. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మోడల్. ఫస్ట్ దీంట్లో మనం ప్రోస్ గురించి మాట్లాడుకుంటే వెరీ స్లిమ్ టీవీ, స్లిమ్ ప్రొఫైల్ ఉంటుంది. వాల్ మౌంట్ చేసినప్పుడు మీకు బెటర్గా ఉంటుంది అనమాట. టీవీ అంటే వాళ్ళకి ఖర్చుకుపోయినట్టు ఉంటుంది. ప్రీమియం ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. అండ్ ఎక్సలెంట్ మ్యాజిక్ రిమోట్ అయితే ఇచ్చారు. సోనీని, శాంసంగ్ని, ఎల్జీని రోట్లెస్ దంచితే ఏదైతే రిమోట్ వస్తుందో ఆ రిమోట్. ఎందుకంటే మ్యాజిక్ రోల్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, మ్యాజిక్ మౌస్ ఉంటుంది. అండ్ వాల్యూమ్ రాకర్ బటన్ సేమ్ లైక్ మనకి శాంసంగ్ పేటెంట్ రైట్ ఉంటుంది కదా, అలాంటి డిజైన్ చాలా ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలానే మనకి సోనీ టీవీ రిమోట్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ రిమోట్ అయితే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పట్టుకున్నప్పుడు ఫీలింగ్ అండ్ డిజైన్ అంతా కూడా సోనీ టీవీ లాగా తీసుకొచ్చారు. షార్ట్ కట్ బటన్స్ కూడా ఇచ్చారు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రిమోట్. నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన వాటిలో దీన్ని మించిన రిమోట్ అయితే లేదు, అదైతే చెప్పగలను. అండ్ ఇక ఆ తర్వాతకి ఏ ఫీచర్స్ అయితే కొన్ని ఇంక్లూడ్ చేశారో, లైక్ ఏ చాట్ బోట్ అని. టీవీలో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, త్రూ మీరు దాన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు, డయాగ్నైజ్ చేయొచ్చు. అండ్ మీరు వాచ్ చేసే కంటెంట్ బట్టి అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎల్జీ హోమ్ హబ్ ఉంటుంది. ఇట్లాంటి చాలా ఫీచర్స్ ఫీచర్స్ ఉంటాయి. అందుకనే వీటన్నిటికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఆ రివ్యూస్ చూడండి. టీవీ సెలెక్ట్ అయ్యాక మీకు ఇన్ డీటెయిల్డ్గా డిజైన్ పోర్ట్స్ ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని మీరు డీటెయిల్గా అయితే చూడొచ్చు. అండ్ ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం యావరేజ్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. యావరేజ్ కంపల్సరీ సౌండ్ బార్ కావాల్సిందే. 55 ఇంచ్ టీవీస్ కొంటే ఈ టీవీ సౌండ్ మిమ్మల్ని ఇంచు కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. కంపల్సరీ మీరు సౌండ్ బార్ తీసుకోవాల్సిందే. ఇక ఫైనల్ ప్రో పిక్చర్ క్వాలిటీ సింబాలిక్గా వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని చెప్పడానికి మీకు టాప్లో పైన ఉన్నది అదే మీకు ఎల్జీ QNED టీవీ. ఆ టీవీ ఫైనెస్ట్ టీవీ పిక్చర్ క్వాలిటీలో. ఎందుకంటే మాత్రం ఇందులో మనకి డైనమిక్ QLED ప్యానల్ యూజ్ చేశారు. మీకు HDR10 ఉంటుంది, ALM HLG ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి ఎక్కువ మాట్లాడను. పిక్చర్ క్వాలిటీలో మెయిన్గా బ్రైట్నెస్, బ్రైట్ ఎనఫ్. సోనీ బ్రావియా 2 కంటే బ్రైట్ టీవీ. ఎనీ సిచ్యువేషన్ మీరు ఏ కంటెంట్ చూస్తున్నా HDR చూడండి, డాల్బీ విజన్ కంటెంట్ చూడండి, నార్మల్ కంటెంట్ చూడండి, మీకు బ్రైటెస్ట్ టీవీ, ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ కలర్స్ ఎట్ ద సేమ్ టైం కలర్స్ అనేది టాప్ నాచ్ కలర్స్ అయితే ఉంటుంది. స్టాండర్డ్ మోడ్లోనేమో మీకు న్యాచురల్ కలర్స్ ఉంటాయి. మీకు వివిడ్ కలర్స్ కావాలనుకోండి, సింపుల్గా వివిడ్ మోడ్లోకి వెళ్ళిపోండి, వివిడ్ కలర్స్ వస్తాయి. అదేంటన్నా వివిడ్ కలర్లోకి వెళ్తే స్కిన్ టోన్స్ రెడ్ అయిపోతాయి. కానీ అది వేరే టీవీలో జమ్మన. వేరే టీవీస్ అన్నీ అలానే జరుగుతుంది యూజువల్గా. బట్ ఈ టీవీలో ఏంటో నాకు తెలియదు. కానీ మీరు ఎనీ సిచ్యువేషన్లో మీకు స్కిన్ టోన్స్ బెటర్గా మెయింటైన్ చేస్తుంది. వివిడ్ మోడ్లో పంచి కలర్స్, స్టాండర్డ్ మోడ్లో స్టాండర్డ్ అంటే రెగ్యులర్ న్యాచురల్ కలర్స్. ఆప్షన్ ఈజ్ యువర్స్. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ ఆప్టిమైజ్డ్ టీవీ. అందులో కలర్స్ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ బ్లాక్స్ అనేది వెరీ డీపర్. అట్ ఎనీ సిచ్యువేషన్ డీపర్స్ అనేవి బ్లాక్గా ఉంటాయి. కాంట్రాస్ట్ రేషియో కూడా మీకు చాలా బెటర్గా ఉంటుంది ఎక్కడ ఇష్యూ ఉండే. అండ్ వివింగ్ యాంగిల్ విషయానికి వస్తే మాత్రం ఒక 15 to 20% షేడ్ ఉంటుంది. అది కూడా ఎక్స్ట్రీమ్ 178 degrees మీరు చూస్తే
లేదు మీరు 135 degreesలో చూస్తున్నారు, డజంట్ మ్యాటర్, మీకు లెస్ దాన్ 10% కలర్ షేడ్ ఉంటుంది, మీరు దాన్ని నెగ్లిజిబుల్ వదిలేయచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీవీ. ఈ సంవత్సరం నేను 70,000 లోపల నెంబర్ 1 ర్యాంకింగ్ ఇస్తున్న టీవీ, దీన్ని కొట్టే టీవీ లేదు. కాన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి ఆడియో క్వాలిటీ 55 ఇంచుల టీవీ, 55 inches టీవీ కొన్నాక ఎవరు చెప్పండి సౌండ్ బార్ లేకుండా టీవీ సౌండ్ అనేది? ఖచ్చితంగా సౌండ్ బార్కి వెళ్ళండి. ఈ కాన్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఈ టికెట్ సైజ్కి వచ్చాక సౌండ్ బార్ కొనాల్సిందే. ఇక నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి సోనీ బ్రావియా 2. ఎస్, మీరు చూడొచ్చు S25M2 పైన సెకండ్ సింబాలిక్గా అదే పెట్టాను. ఆ టీవీ అనమాట, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీవీ ఫర్ ద బడ్జెట్. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. ఎందుకు అంటే ఎల్జీ క్యూనీ టీవీ వెళ్ళేమో మీకు 70,000లో ఉంది, బట్ ఇది వచ్చేసి మీకు 62,000 64,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సేల్ వస్తే అమాంతం పోయి మనకి 52,000 50,000కి వస్తుంది. సో దట్ ఫర్ దట్ ప్రైస్ సోనీ నెయిల్డ్ ఇట్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీవీ. ఎందుకంటే మీకు ఇందులో ఉన్న ప్రోస్ అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, అండ్ దాంతోపాటు పర్ఫెక్ట్ రిమోట్ ఇచ్చారు. రిమోట్లో కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీకు వాయిస్ సెర్చ్ రిమోట్ ఉంటుంది, మీకు షార్ట్ కట్ బటన్స్ అన్నీ ఉంటాయి. ఏది మనకి మేజర్గా షార్ట్ కట్ బటన్స్ అయితే స్కిప్ చేయలేదు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. వోకల్స్ క్లియర్గా ఉంటాయి, మీకు ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీగా ఉంటుంది. బట్ బేస్ ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయదు, కానీ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ కంపల్సరీ 55 ఇంచెస్కి అగైన్ చెప్తున్నాను, సౌండ్ బార్ కొనాల్సిందే, అందులో డౌట్ లేదు. ఇక ఫైనల్ మేజర్ ప్రో పిక్చర్ క్వాలిటీ. ఎస్, ఎల్జీ క్యూఎన్ఈడి టీవీ నేను చెప్పిన దాని తర్వాతకి నేను ఇన్ని టీవీస్ చెప్పాను కదా, నా ముందు ఇన్ని ఉన్నాయి, పెట్టనివి కూడా మనం టెస్ట్ చేసినవి చాలా ఉన్నాయి 2025లో. వాటన్నిటికంటే కూడా ఫైనెస్ట్ పిక్చర్ క్వాలిటీ మీకు ఇందులో ఉంటుంది ఆఫ్టర్ ఎల్జీ క్యూఎన్ఈడి. ఇది వచ్చేసి మనకి 4K IPS DLED ప్యానల్ యూజ్ చేశారు. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళ లైవ్ కలర్స్ అని 4K X రియాలిటీ ప్రో అని చెప్పేసి HDR10 ALLM HLG మోషన్ ఫ్లో XR ఎవ్రీథింగ్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. ఆటో లైట్ సెన్సార్ కూడా ఉంటుంది అనమాట. ఫీచర్స్ వైజ్గా ఒక డాల్బీ విజన్ తప్పితే రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా మీకు టాప్ నాచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్రైట్నెస్ అనేది వెరీ బ్రైట్ ఎనఫ్, ఎట్ ఎనీ సిచ్యువేషన్ ఎనీ కంటెంట్ మీకు బ్రైట్ ఎనఫ్. మీరు చూడొచ్చు టీవీ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది, ఎక్కడ మీకు ఓవర్ పంచర్ అని కానీ ఎక్కడ మీకు అండర్ సాచురేటెడ్ అని కానీ ఉండదు. మోస్ట్ ఆఫ్ ది టైం మీకు బెస్ట్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తూ మంచి స్కిన్ టోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, అది మంచి విషయం. అండ్ దాంతోపాటు మీకు ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో డీపర్ బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ కూడా నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఎట్ ఎనీ సిచ్యువేషన్ డార్క్ కంటెంట్ చూసినప్పుడు డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సమ్టైమ్స్ డీపర్ బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం డీటెయిల్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు డీపర్ బ్లాక్స్ అనేది చాలా బెటర్గా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది, బెటర్ కాంట్రాస్ట్ రేషియో ప్రొవైడ్ చేస్తుంది మీకు. అండ్ చూడడానికి మాత్రం మీకు చాలా ఐ ప్లీజింగ్ కంటెంట్ అయితే మీకు ఇదైతే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వివింగ్ యాంగిల్స్లో కూడా మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 178 degrees నుంచి చూస్తే దగ్గర మీకు ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 10% అయితే మీకు కలర్ షేడ్ ఉంటుంది, అంత మించి కలర్ షేడ్ చూడడానికి అయితే లేదు. ఇది ఓవరాల్గా వన్ ఆఫ్ ది మేజర్ ప్రోస్. ఇందులో కాన్స్ గురించి చెప్పాలంటే మాత్రం మేజర్ కాన్స్ లేవు. నేను ఎల్జీలో ఏదైతే పూర్ ఆడియో క్వాలిటీ అని చెప్పానో ఆ ఆడియో క్వాలిటీ కూడా ఇందులో బెటర్గానే ఉంది. సో దట్ ఆఫ్టర్ ఎల్జీ క్యూఎన్ఈడి కళ్ళు మూసుకొని మీరు ఈ టీవీకి 100% వెళ్ళిపోవచ్చు, నాది గ్యారంటీ. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీవీ సోనీ టీవీ అనేది, మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయరు. ఇక నెంబర్ 3 రికమెండేషన్లో వచ్చేసి మీకు TCL నుంచి మినీ QLED టీవీ అనమాట. ఇది Q6C అనేది మీకు అమెజాన్లో ఉంటుంది, Q6CS అనేది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. బట్ Q6Cకి Q6CS దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. డిమ్మింగ్ జోన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, బ్రైట్నెస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ Q6Cకే ఇవ్వండి. ఒకవేళ Q6C కంటే ఒక 10,000 ఫరక్లో 5,000 మోర్ దెన్ 5,000 ఫరక్లో మీకు Q6CS వస్తే అప్పుడే Q6CSకి వెళ్ళిపోండి. ఫ్లిప్కార్ట్ లింక్ ప్రోడక్ట్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. వేరే టీవీసీ కూడా మీకు లింక్స్ అన్ని కూడా ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఇక ఈ Q6C టీవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ వాయిస్ సెర్చ్ రిమోట్తో వస్తుందన్నమాట. షార్ట్ కట్స్ మోస్ట్లీ మీకు నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, సోనీ లివ్ మోస్ట్లీ ఆల్మోస్ట్ షార్ట్ కట్స్ అన్నీ అయితే మీకు ఈ టీవీలో చూడడానికి ఉంటాయి. అండ్ 2 years బ్రాండ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా 2 సంవత్సరాలు చీకుచింత లేకుండా ఆరామ్స్ కూర్చోవచ్చు. అండ్ ఇక సౌండ్ క్వాలిటీ కూడా మంచి సౌండ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డెడికేటెడ్గా సబ్ ఊఫర్స్ అయితే ఉంటాయి, 2 ఆంక్యోస్ సిస్టమ్తో వస్తుందన్నమాట. మీకు సౌండ్ క్వాలిటీ కూడా మీకు సమ్హౌ బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక ఫైనల్గా పిక్చర్ క్వాలిటీ, బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. మీకు బ్రైట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ టీవీ. దీని గురించి చెప్తే ఫస్ట్లీ ఇది మనకి QD మినీ LED టెక్నాలజీ అని చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ LEDs బ్యాక్ సైడ్ ఉంటాయి. సో దట్ మీకు ఆ పిక్చర్ క్వాలిటీ అని చాలా బెటర్గా ఉంటుంది. HVA DLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మీకు డాల్బీ విజన్ IQ ఉంటుంది, IMAX ఎన్హాన్స్డ్ ఉంటుంది, అండ్ దాంతోపాటు HDR10+ ఉంటుంది, HLG అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో దట్ మీరు ఏమన్నా గేమ్స్ ఆడాలి అనుకుంటే మాత్రం ఆరామ్సే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. అండ్ 512 డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి. సో దట్ మీకు కాంట్రాస్ట్ రేషియో అనేది టాప్ నాచ్ ఉంటుంది. బ్రైట్ ఏరియా బ్రైట్గా, డార్క్ ఏరియా డార్క్గా ఉంటుంది, ఓన్లీ బికాస్ ఆఫ్
దట్ 512 డిమ్మింగ్ జోన్స్. పిక్చర్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది. దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. Q6CS Q6C అనేది దీనికంటే అప్గ్రేడెడ్ మోడల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి బ్రైట్నెస్ వెరీ హై బ్రైట్నెస్. ఆ QNED పనికిరాదు, ఈ సోనీ పనికిరాదు. నేను ఓవరాల్గా అవి రెండు బ్రాండ్ వాల్యూ పిక్చర్ క్వాలిటీ అన్నీ చూసి పెట్టాను అక్కడ. బట్ బ్రైట్నెస్ విషయంలో మాత్రం ఈ టీవీ కిల్ చేస్తుంది వాటిని. ఒకవేళ మీరు బ్రైటెస్ట్ ఏరియా ఏదైనా ఓపెన్ ఏరియాలో ఎక్కువ గ్లాసులు ఉంటాయి, ఫుల్ లైటింగ్ లోపలికి వస్తుంది అనుకుంటే మాత్రం హైయెస్ట్ బ్రైట్నెస్ టీవీ మీకు ఎనీ సిచ్యువేషన్లో మీకు బ్రైట్గా అనిపిస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఇంత బ్రైట్నెస్ టీవీ పెట్టుకుంటే మాత్రం మీరు కానీ మీ పిల్లలు కానీ కళ్ళు దృష్టిలో పెట్టుకుని ఎంత టీయూవీ సర్టిఫైడ్ అయినప్పటికీ కళ్ళకు కొంచెం తేడా. నన్ను అడిగితే 400-450 నిట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ టీవీ. వీళ్ళు బియాండ్ 700 పైకి ఎక్కడ వెళ్ళిపోతున్నారు. పీక్ అయితే మీకు 1200 అక్కడ వరకు అయితే వెళ్తుంది. సో కళ్ళకి ఇది కొంచెం హార్మ్ఫుల్లే. బట్ ఓపెన్ ఏరియాస్లో మాత్రం కమర్షియల్ స్పేసెస్లో ఎస్పెషల్గా ఈ టీవీ అనేది మీకు 100% బ్రైట్నెస్ మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం మీకు పంచి కలర్స్ ఉంటాయి అనమాట. మీకు మోస్ట్ ఆఫ్ ది టైం వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది అండ్ పంచియర్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ మీకు ఎక్కువగా పాపప్ అవుతుంది. వీళ్ళు 93% DCI-P3 అంటున్నారు కానీ బట్ కాకపోతే మీకు వచ్చే పాపింగ్ కలర్స్ అయితే ఉంటాయి. మీకు పంచియర్ కలర్స్ ఇష్టం ఉంటే మీకు ఈ టీవీ చాలా నచ్చొచ్చు. అండ్ బ్లాక్స్ ఆఫ్ కోర్స్ డీపర్ అంటే డీపర్, అదిగా ఈ టీవీని కొట్టే డీపర్ బ్లాక్స్ అయితే మీకు ఆ పైన ఉన్న రెండు టీవీల్లో కూడా ఉంటుంది. అంత డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. కాంట్రాస్ట్ చేసే బాగుంటుంది. వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం కాస్త 10-20% షేడ్ అనేది మనకి వివింగ్ యాంగిల్స్లో చూడడానికి ఉంటుంది. అదైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. అండ్ ఇక ఇందులో కాన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మాత్రం దీని టికెట్ ప్రైస్ 52,000. దీని రెగ్యులర్ ప్రైస్ అనేది సేల్ వచ్చినప్పుడు 45,000, 40,000 నుంచి 45,000 మధ్యలో వస్తుంది. ఆ ప్రైస్ పెడుతున్నప్పుడు 55 ఇంచెస్ టీవీ మీరు ఓవర్ క్వాలిటీ కాకుండా బ్రాండ్ వాల్యూ చూసే వాళ్ళైతే కొంతమంది ఆలోచిస్తారు అంత ప్రైస్లో బ్రాండెడే తీసుకోవాలని. అప్పుడు అవి కనిపిస్తాయి మీకు LG, సోనీ. బట్ ఆ 50,000 ప్రైస్ రేంజ్లో బ్రాండ్ వాల్యూ తప్పితే నాకు పెద్దగా ఇందులో మేజర్ కాన్ అంటూ చూడడానికి అయితే లేదు. పిక్చర్ క్వాలిటీ వైజ్గా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీవీ. దీన్ని మీరు 100% అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్గా టాప్ 4th రికమెండేషన్ వచ్చేసి LG UI 8200 ఈ టీవీ. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీవీ ఈ టీవీ. మీకు ఇది వస్తున్న బడ్జెట్ ఎస్పెషల్గా మీకు ఇది ప్రైస్ వచ్చేసి 45,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సేల్ వచ్చినప్పుడు అమాంతం 35,000కి వస్తుంది. ఫర్ దట్ ప్రైస్ 35,000కి వస్తే కిల్లర్ టీవీ. ఇంకా ఏం బిలీవ్ చేయదు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీవీ. బ్రాండ్ వాల్యూ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. దీంట్లో కూడా కాన్స్ ఉన్నాయి, నేను డెడికేటెడ్ చెప్తాను. ఫస్ట్లీ సౌండ్ క్వాలిటీ అనేది డీసెంట్గా ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్, యావరేజ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇక పిక్చర్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి ప్యానల్ చూసుకుంటే మనకి 4K IPS TLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. HDR10 ఉంటుంది, HLG LLM VRR ఇవన్నీ చూడడానికి ఉంటుంది. ఇవన్నీ కాదన్న బ్రైట్నెస్ ఎలా ఉంటుందంటే బ్రైట్ అన్న చాలా బ్రైట్గా ఉంటుంది టీవీ. మీరు బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఆరామ్స్ యూజ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ ఇష్యూ ఉండదు. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం మీకు వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది. ప్రతి కలర్ మీకు బెటర్గా కనిపిస్తుంది. ఈ కలర్ మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ఉండదు. అండ్ స్కిన్ టోన్స్ కూడా న్యాచురల్గా మెయింటైన్ చేస్తుంది. మీరు మూవీస్ కానీ కంటెంట్ ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ చూసినా సరే మీకు స్కిన్ టోన్స్ న్యాచురల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు బ్లాక్స్ అనేది డీపర్ బ్లాక్స్, దో ఇట్స్ IPS ప్యానల్ మీకు డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. బట్ మరీ ఎక్స్ట్రీమ్ లో కండిషన్ అంతా చిమ్మ చీకట్లో కూర్చుంటే కాస్త గ్రేయిష్గా ఉంటుంది. కానీ అదర్వైజ్ మీకు మోస్ట్ ఆఫ్ ది టైం మీకు డీపర్ బ్లాక్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. కాంట్రాస్ట్ రేషియో కూడా మీకు గుడ్ ఎనఫ్, మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. వెరీ గుడ్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10% షేడ్ ఉంటుంది. అంతకుమించి ఎక్కువ షేడ్ చూడడానికి ఉంటుంది. ఎందుకంటే అది మనకి IPS ప్యానల్ కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. మరి ఇంతసేపు ఇంతగానం పోగడం కాన్స్ ఏం లేవు అంటే మాత్రం ఒక మేజర్ కాన్ ఈ డబ్బా రిమోట్. 55 ఇంచెస్లోనే 43లో ఇవ్వకపోతే ఊపారు. 55 ఇంచెస్లోనా ఈ డబ్బా రిమోట్ తీసేయాల్సింది. అవుట్డేటెడ్ రిమోట్. జస్ట్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో షార్ట్ కట్ ఉంటుంది. నో వాయిస్ సెర్చ్ అండ్ నథింగ్. దీన్ని తీసి గంగలో పడేసి బట్ గుడ్ థింగ్ ఏంటంటే దీనికి మనకి మ్యాజిక్ టీవీ రిమోట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మ్యాజిక్ టీవీ ఓల్డ్ మ్యాజిక్ టీవీ రిమోట్ వచ్చేసి మనకి 2,200 రూపాయలు దొరుకుతుంది. గైస్ నేను ఏదైతే మ్యాజిక్ రిమోట్ చెప్పానో అది ఓల్డ్ కదా, బట్ కొత్తది కూడా సేమ్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. కొంచెం లేటర్ నాకు తెలిసింది ఏంటంటే మనకి ఆల్రెడీ అమెజాన్లో మనకి కనిపిస్తుంది కొత్త 2025 మ్యాజిక్ రిమోట్ అనేది ఎక్సలెంట్ రిమోట్. ఈ సంవత్సరంలో కల్లా బెస్ట్ రిమోట్ అదే. అది మీకు 2,500కి అమెజాన్లో కనిపిస్తుంది. మోస్ట్లీ స్టాక్లో ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ స్టాక్లో లేకపోయినా సరే మీకు LG వాళ్ళు కస్టమర్ సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళకి కాల్ చేసి జస్ట్ మీరు మాకు మ్యాజిక్ టీవీ రిమోట్ కావాలంటే విత్ ఇన్ 2 to 3 డేస్లో వాళ్ళు తీసుకొస్తారు. ఇంకా LG వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు కేవలం 2,200కి వస్తుంది. సో దట్ మంచి రిమోట్, అది ఎక్సలెంట్ రిమోట్. 2,200 రూపాయలు కళ్ళు మూసుకుని ఆ రిమోట్కి పెట్టచ్చు. నేను ఇప్పటివరకు వాడిన రిమోట్ల కల్లా ది బెస్ట్ రిమోట్ అనమాట. దాని మీద 2,200 అనేది వర్త్ 100%. అప్పుడు మీకు ఈ టీవీ అనేది పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ప్యాకేజ్ అవుతుంది. ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇది తీసుకోండి. మ్యాజిక్ మౌస్ వస్తుంది, షార్ట్ కట్ బటన్స్ ఉంటే పట్టుకోవడానికి కంఫర్ట్, ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక్కటే తీసుకోండి. అదొక్కటి నాకు చెత్త అనిపించింది మ్యాజిక్ టీవీ రిమోట్ అనేది. అంతకుమించి మేజర్ కాన్స్ చెప్పాలంటే మాత్రం పెద్దగా అయితే లేవు. ఖచ్చితంగా మీరు ఆ టీవీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్సెప్ట్ రిమోట్, అది కూడా మ్యాజిక్ టీవీ రిమోట్కి వెళ్ళిపోతే మీకు కాన్స్ అయితే లేవు. ఇక టాప్ 5th రికమెండేషన్లో వచ్చేసి మనకి మేజర్గా మనం మాట్లాడుకుంటే శాంసంగ్ నుంచి 2 టీవీస్. ఎందుకు 2 టీవీస్ అంటే రెండు సేమ్ టీవీసే.
డిఫరెన్స్ ఏంట్రా అంటే మీకు జస్ట్ రిమోట్లో నేను చూపిస్తాను. మీకు చూసారు కదా బ్యాక్ సైడ్ మీకు ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది చూసారు కదా, జస్ట్ ఇది మీకు సోలార్ రిమోట్తో వస్తుంది, ఇది సోలార్ రిమోట్తో రాదు. సేమ్ వాయిస్ సెర్చ్ ఉంటుంది, సేమ్ షార్ట్ కట్ బటన్స్ ఉంటాయి మీకు. నెట్ఫ్లిక్స్, సామ్సంగ్ టీవీ ప్లస్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ షార్ట్ కట్ బటన్స్ అన్ని సేమ్, జస్ట్ మీకు సోలార్ రిమోట్తో వస్తుంది అంతే, అంతకుమించి మేజర్ డిఫరెన్స్ లేదు. సో దట్ మీరు ఇన్ఫినిటీ విజన్ ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేయొచ్చు, ఇక్కడ ప్రోడక్ట్లో ట్యాగ్ చేసి ఉంటుంది. విస్తా ప్రో మీరు అమెజాన్లో అయినా పర్చేస్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇక టీవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ విస్తా ప్రో గురించి మాట్లాడుకుంటే సోలార్ రిమోట్తో వస్తుంది విత్ డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్, ఇందాక చెప్పినట్టు షార్ట్ కట్ బటన్స్ అన్నీ ఉంటాయి. అండ్ 1 year ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది, ఎక్స్ట్రాగా 1 year ప్యానల్ మీద వారంటీ ఇస్తున్నారు వీళ్ళు మనకి, విచ్ ఈస్ గుడ్ థింగ్, అది నాకు బెటర్ అనిపించింది. అండ్ ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం యావరేజ్ సౌండ్ క్వాలిటీ, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. అండ్ బట్ పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. నాట్ బెటర్, మీకు ర్యాంకులతో చెప్పుకుంటూ వచ్చాను కదా. పిక్చర్ క్వాలిటీ వైజ్గా వస్తే మాత్రం మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకి 8-bit FRC VAD LED ప్యానల్ అయితే యూజ్ చేశారన్నమాట. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్యానల్, మీకు HDR10+ ఉంటుంది, HLG ఉంటుంది, ALLM, ఎవ్రీథింగ్ కూడా మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం వెరీ గుడ్ బ్రైట్నెస్, మీరు కంటెంట్ చూసేటప్పుడు మాత్రం మీకు బ్రైట్ ఎనఫ్ అనిపిస్తుంది, కొంచెం సఫిషియంట్. మీరు మరీ ఎక్స్ట్రీమ్ కమర్షియల్ ఏరియాలో ఉంటే మీకు బ్రైట్నెస్ సఫిషియంట్ అని చెప్పండి, కానీ మోస్ట్ ఆఫ్ ది హోమ్ సిచ్యువేషన్లో మీకు బ్రైట్నెస్ అనేది సఫిషియంట్గా ఉంటుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ గుడ్ కలర్స్, ఏమంటారు టూ మచ్ పంచియర్, మరీ టూ మచ్గా, బట్ మరీ వైడ్ కలర్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. వైడ్ కలర్ రేంజ్ అయితే ఉండదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కలర్స్ బాగానే చూపిస్తుంది, కానీ కాస్త ఇప్పుడు పంచియర్ కలర్, రెడ్ కలర్ వచ్చింది అనుకోండి, అప్పుడు కాస్త డీటెయిల్స్ అనేది మిస్ చేస్తుంది అంతే, అంతకుమించి మేజర్ ఇష్యూ ఉంటుంది. అది కూడా మేము అన్నిటితో కంపేర్ చేసినప్పుడు మేజర్గా మీ ఒక్క టీవీ పెట్టుకుంటే మీకు ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ అయితే మీకు ఇదైతే ఆఫర్ చేస్తుంది. బ్లాక్స్ చాలా డీపర్గా ఉంటాయి, కాంట్రాస్ట్ రేషియో బాగుంటుంది. అండ్ ఇక వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మీకు ఒక 20-30% షేడ్ అయితే ఉంటుంది. కాస్త వివింగ్ యాంగిల్స్లో కాంప్రమైజ్ అవ్వాలి. 178 degreesలో చూస్తే మీకు కాస్త ఉంటుంది, 130 degreesలో మీకు ఎటువంటి ఇష్యూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ మీకు బాగానే ఉంటుంది. అండ్ ఇందులో కాన్స్ ఏమైనా ఉన్నాయన్న మేము పెద్దగా పట్టించుకోవడానికంటే ఒకే ఒకటి, ఆ వివింగ్ యాంగిల్స్ ఒక్కటే ఎక్స్ట్రీమ్ యాంగిల్. మీరు ఇలా ఉన్నారు, ఈ యాంగిల్లో కూర్చొని చూస్తుంటే మాత్రం మీకు కొంచెం వివింగ్ యాంగిల్స్ షేడ్ అవుతాయి. ఈ యాంగిల్లో చూస్తే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు, ఆరామ్సే మీరు ఈ టీవీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక టాప్ 6 రికమెండేషన్ వచ్చేసి TCL T60, నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ టీవీ. ఇందులో ప్రోస్ గురించి విషయానికి వస్తే మాత్రం ఈ T60 అనేది డిఫరెంట్గా ఉంటుంది. P71K అని, P7K అని, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టీవీస్. బట్ మీరు ఎక్కడ ఏది తక్కువ వస్తే అదైతే తీసుకోండి. ఫస్ట్లీ మీకు పర్ఫెక్ట్ రిమోట్ అయితే ఇచ్చారు, బిగ్గర్ రిమోట్, అన్ని షార్ట్ కట్ బటన్స్ మీకు చూడడానికి అయితే ఉంటుంది, ఏది మిస్ చేయలేదు. వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది, సో దట్ మీరు త్రూ వాయిస్ సెర్చ్ మీరు ఎవ్రీథింగ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట మనకి వీళ్ళు, సో దట్ ఆరామ్సే పీస్ఫుల్గా ఉండొచ్చు 2 years అనేది. అండ్ గుడ్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్, ఓకే యావరేజ్ సౌండ్ క్వాలిటీ మీకు చూడడానికి ఉంటుంది. అండ్ ఫైనల్ అండ్ ది బెస్ట్ ప్రో, పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇది వస్తున్న ప్రైస్కి ఎస్పెషల్గా 55 inches అనేది మనకి 40,000 రూపాయలకి వస్తుంది. 40,000 రూపాయలకి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పిక్చర్ క్వాలిటీ. సేల్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఇది మీకు యాడ్ ఉంటుందో తెలుసు కదా, ఆ మాంతం పోయి 30,000 ఉంటుంది. ఫర్ దట్ ప్రైస్ ఖచ్చితంగా సేల్లో మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇక పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం 4K HVA QLED ప్యానల్ అయితే యూజ్ చేసినమాట, ఇది మనకి డీలెడ్ డైరెక్ట్ LED టెక్నాలజీతో వస్తుందన్నమాట. అండ్ ఇక డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం డాల్బీ విజన్ అండ్ HDR10+, HLG, MEMC, ఎవ్రీథింగ్ చూడడానికి అయితే ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం మోర్ దెన్ బ్రైట్ ఎనఫ్, మీకు బ్రైట్నెస్ ఇష్యూ రాదు, చాలా బ్రైట్గా ఉంటుంది టీవీ. 100% మీరు బ్రైట్నెస్ విషయం దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం చాలా మంచి కలర్స్ ఉంటాయి, పంచియర్ కలర్స్గా బాగా పంచియర్గా ఉంటుంది, వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది, అంతా బాగుంటుంది. HDR10 కంటెంట్ చూసేటప్పుడు మీకు టాప్ నాచ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది, మంచి HDR పర్ఫార్మెన్స్ మీకు చూడడానికి ఉంటుంది. బట్ ఎప్పుడైతే డాల్బీ విజన్ కంటెంట్లోకి వెళ్తామో కాస్త డాల్బీ విజన్ కంటెంట్ అనేది ఎల్లో టింట్ అయితే వస్తుంది, కాస్త పసుపు కలర్ అనేది వేసినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఇది వీళ్ళు అప్డేట్లో సార్ట్అవుట్ చేస్తే బాగుంటుంది. యాజ్ ఆఫ్ ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు, సో అప్డేట్లో సార్ట్అవుట్ చేస్తే ఎటువంటి ఇష్యూ ఉండదు. డాల్బీ విజన్ కంటెంట్ తప్పితే నాకు పిక్చర్ క్వాలిటీలో మేజర్ ఇష్యూ అయితే పెద్దగా అయితే అనిపించలేదు. బ్లాక్స్ అనేవి చాలా డిఫర్గా ఉంటాయి బికాస్ ఆఫ్ QLED ప్యానల్. అండ్ మీ కాంట్రాస్ట్ రేషియో వెరీ గుడ్ ఎనఫ్. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం ఒక 20-30% షేడ్, మీరు ఎక్స్ట్రీమ్ వివింగ్ యాంగిల్స్లో చూస్తే మీకు ఒక 20-30% షేడ్ అయితే మీకు డీటెయిల్గా టీవీలో చూడడానికి అయితే ఉంటాయి. అన్న ఈ టీవీ తీసుకోవడానికి ఏమైనా కాన్స్ ఉన్నాయంటే మాత్రం ఆ డాల్బీ విజన్లో ఏదైతే చెప్పాను కదా నేను, ఎల్లో టింట్ అనేది అదొక్కటి కాస్త మేనేజ్ చేస్తే బాగుంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి. అంతమించి మేజర్ కాన్స్ ఫర్ దట్ ప్రైస్, ఎస్పెషల్గా సేల్ ఉన్నప్పుడు 30,000కి నేను పెద్ద కాన్స్ అనేది నేను పెద్దగా చెప్పడం నాకు ఇష్టం లేదు. 40,000 కంటే ఓకే, ఇట్స్ ఓకే ఫైన్, బట్ సేల్లో మాత్రం ఎక్సలెంట్ టీవీ అవుతుంది, దాన్ని మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక ఫైనల్ రికమెండేషన్ టాప్ 7 లీస్ట్ రికమెండేషన్ వచ్చేసి లూమియో విజన్ 7. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే, ఇది మీకు ఒకవేళ మీకు ఫాస్టర్ యూజర్ ఇంటర్ఫేస్ కావాలనుకుంటే మాత్రం ఇది ఒక్క టీవీ, వీటన్నిటికంటే కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ సోనీ దీన్ని కంపేర్ చేస్తే మైనర్ సెకండ్స్లో డిఫరెన్స్ ఉంటుంది, అంటే మరీ మేజర్ కాదు, బట్ అన్నిటికంటే ఫాస్ట్ మాత్రం ఈ టీవీ అనేది చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటు మీకు
గుడ్ క్వాలిటీ రిమోట్ ప్రొవైడ్ చేశారు. రిమోట్ క్వాలిటీ చాలా బాగుంటుంది, పట్టుకున్నప్పుడు కంఫర్ట్ అండ్ వాయిస్ సెర్చ్ రిమోట్, షార్ట్ కట్ బటన్స్ అన్ని ప్రొవైడ్ చేశారు, ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ అఫ్ కోర్స్ కొత్త బ్రాండ్ కాబట్టి లూమియో అనేది 2 years బ్రాండ్ వారంటీ ఇచ్చారు. ఆన్ సైట్ వారంటీ ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు వచ్చి సాల్వ్ అయితే చేస్తారనమాట మీ ఇంటి దగ్గర. అవ్వకపోతే తీసుకెళ్ళి బాగు చేసుకొని తీసుకొస్తారు. 2 years వారంటీ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు మీకు సౌండ్ క్వాలిటీ అనేది గుడ్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. కాస్త ఆడియోలో కాస్త బేస్ కూడా ఉంటుంది అనమాట, వినడానికి కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ స్టిల్ 55 inches అంటే అగైన్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా సౌండ్ బార్ కొనాల్సిందే. అండ్ ఇక మేజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ పిక్చర్ క్వాలిటీ. ఇదే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్రో. ఇందులో మెస్మరైజ్ చేసింది ఏంటి అంటే, యూజువల్గా నేను కొత్త బ్రాండ్ని నా టాప్ రికమెండేషన్స్లో పెట్టను. ఇది పెట్టానంటే ఆ పిక్చర్ క్వాలిటీ డామినేట్ చేసింది కాబట్టి అది ఇక్కడ వచ్చి ఉందన్నమాట. అదే లూమియో విజన్ 7 పిక్చర్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. ఫస్ట్ ఇందులో ప్యానల్ చూసినట్టయితే మనకి 4K QLED ప్యానల్ అండ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనకి ఫీచర్స్ అన్ని కూడా మనకి డాల్బీ విజన్, HDR10, HLG, ALLM, MEMC ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ IPS ప్యానల్ ఇది. సో మేజర్గా దీని యొక్క పిక్చర్ క్వాలిటీలో భాగంగా బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెరీ బ్రైట్ ఎనఫ్. మీకు ఎక్కడ మీకు బ్రైట్నెస్లో ఇష్యూ అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ TCL టీవీ కంటే కూడా టాప్ 6లో ఉన్నది మీకు ఇదే బ్రైట్గా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ వైడ్ కలర్ రేంజ్, కలర్స్లో ఎక్కడ మీకు ఇష్యూ ఉండదు. వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది, మంచి కలర్స్ ఉంటాయి. బట్ కాకపోతే థింగ్ ఏంటంటే మీకు కాస్త రెడ్ టింట్ ఉంటుంది స్టాండర్డ్ మోడ్లో. కాస్త డైనమిక్ మోడ్లోకి వెళ్ళారనుకోండి ఆ రెడ్ టింట్ అనేది కొంచెం తగ్గుతుంది, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. బట్ ఓవరాల్ మాత్రం సమ్హౌ రెడ్ టింట్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం డే టైంలో కానీ లైట్ కండిషన్లో కానీ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. మరీ చెమ్మ చీకట్లో దయ్యంలా కూర్చొని చూస్తేనే మీకు ఇది కొంచెం గ్రేయిష్గా అనిపిస్తుంది. అదర్వైజ్ కొంచెం లైట్ ఉన్నా సరే మీకు బ్లాక్స్ అనేది డీపర్గానే ఉంది, నాకు మేజర్ ఇష్యూ అయితే లేదు. బట్ బ్లాక్స్లో మాత్రం కొంచెం గ్రే టింట్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కాంట్రాస్ట్ రేషియో గుడ్ ఎనఫ్, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 10% మాత్రమే మీకు వివింగ్ యాంగిల్స్లో షేడ్ అయితే ఉంటుంది, ఎందుకంటే IPS ప్యానల్ కాబట్టి ఎక్సలెంట్ వివింగ్ యాంగిల్స్ ప్రొవైడ్ చేస్తుంది. టాప్ 6కి దీనికి TCL T60కి లూమియోకి మీకు ఉన్న డిఫరెన్స్ చెప్పాలంటే, మీరు హాల్లో కనుకుంటే దీనికి వెళ్ళిపోండి, బెడ్రూమ్స్ అనుకున్న చిన్న హాల్స్ అనుకున్న దీనికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వివింగ్ యాంగిల్స్ ఇందులో బాగుంటుంది. అలా ఇక అంత బాగుందని చెప్పావు, మేము దీన్ని తీసుకోవచ్చా అంటే మాత్రం దీంట్లో కాన్స్ ఒకసారి చెప్తాను, మీరు వినండి. విన్నాక మీకు తీసుకోవాలనిపిస్తే మీరు తీసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు చెప్పిన లిటిల్ బిట్ రెడ్ టింట్ అయితే మీకు పిక్చర్ క్వాలిటీలో ఉంది, మేబీ అప్డేట్ ఇస్తే సాల్వ్ చేస్తే నేను చెప్పలేను. అండ్ బ్లాక్స్ అనేది కాస్త మరీ చిమ్మ చీకట్లో నాకైతే ప్రాబ్లం కాలేదు. ఎప్పుడు మేము డే లైట్లో చూసాం కాబట్టి, డే లైట్ ఇంట్లో ట్యూబ్ లైట్లో చూసాం కాబట్టి మాకు ఎప్పుడు ఇష్యూ కాలేదు. అన్నీ బంద్ చేస్తే మాత్రం కొంచెం గ్రే టింట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు బ్రాండ్ వాల్యూ, లూమియో అనేది నిన్న మొన్న పుట్టుకొచ్చిన బ్రాండ్, వాడు ఎన్ని రోజులు ఉంటాడో పీక్కుంటాడో. ఈ మధ్య చాలా బ్రాండ్లు ఎత్తేస్తున్నాయి, వాడు కూడా ఎత్తేస్తే నాకు సంబంధం లేదు. జస్ట్ టీవీ బాగుంది కాబట్టి నేను ఇంక్లూడ్ చేశాను, కానీ వాడు నాకు చుట్టం కాదు పట్టం కాదు, తీసుకొచ్చి ఎడబెట్టి ప్రమోట్ చేయడానికి. అది మీ ఇష్టం, మీకు బ్రాండ్ మీద నమ్మకం ఉంది అనుకుంటే మీరు కొనుక్కోండి, నన్ను మాత్రం అనకండి తర్వాతకి ఏదైనా ఉంటే. ఇప్పుడు ఇవన్నీ రికమెండ్ చేశాను కదా, ఇవే బెస్ట్ 100% నేనైతే గ్యారంటీ ఇస్తాను అన్ని టీవీస్ కంటే. బట్ కొన్ని సిచ్యువేషన్లు ఏమైందంటే, ఈ టీవీ బెటర్ అని చెప్పాను కదా, దీనికంటే ఒక 5% డిఫరెన్స్లో వేరే టీవీ ఉంటుంది. అది రెండు సేమ్ ప్రైస్లో వచ్చినప్పుడు నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. బట్ రేపు సేల్స్లో కొన్ని టీవీస్ ఆఫర్లో వచ్చాయనుకోండి, ఎస్పెషల్లీ కొన్ని లీజ్ చెప్తున్నాను, మంచి టీవీసే, బట్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి వేరే బెటర్ ఆప్షన్ ఉన్నాయి కాబట్టి వాటి రికమెండ్ చేయలేదు. లైక్ మీకు MI మ్యాజిక్ QLED కానీ, MI FX Pro కానీ, సామ్సంగ్ QLED విజన్ AA కానీ, అది ఎస్పెషల్గా ఆఫర్లో 55 inches అరౌండ్ మీకు 40,000 బిలోలో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఎస్ యూ కెన్ కన్సిడర్ దట్, ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ జియో థామ్సన్ టీవీ బ్లాక్ డెక్కర్ టీవీ ఎప్పుడు 25,000లో కూడా 55 inches టీవీ దొరుకుతుంది, అలా దొరికితే వెల్ అండ్ గుడ్. ఆ ప్రైస్ రేంజ్లో పెద్దగా ఏం పట్టించుకోలేము. LG UR7500 ఇట్లాంటి చాలా టీవీస్ అయితే ఉన్నాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎంత బెస్ట్ ఆఫ్ వీడియో సంవత్సరం మొత్తం నేను అన్ని కొని టెస్ట్ చేసి చెప్పినా, మీరు ఇక్కడ టీవీ డిసైడ్ అయినా, సేల్ వచ్చినప్పుడు మాత్రం సేల్కి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటుంది. టెక్ రిపోర్ట్ ఛానల్లో ఆ సేల్లో ఏది కొనాలి టీవీ బెస్ట్ డీల్ ఏదనేది నేను స్వతహాగా చేస్తాను, ఎందుకంటే అన్ని టీవీలు టెస్ట్ చేశాను కాబట్టి ఏ బడ్జెట్ ఏది బెస్ట్ అనేది కంపల్సరీ చెప్తాను. మీరు సేల్ టైంలో మాత్రం కంపల్సరీ మన వీడియో చూడాలి. అది చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు మాత్రమే మీరు బెస్ట్ నేను ఏదైతే చెప్తానో బెస్ట్ డీల్ అయితే పర్చేజ్ చేస్తారు. అండ్ ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్, మనం కొత్త ఛానల్ పెట్టాం కదా TRT ప్రీమియం డీల్స్ అని, ఆ ఛానల్లో నేను ఇంకా బడ్జెట్ వైజ్గా నేను టెక్ రిపోర్ట్లోనేమో ఈ బడ్జెట్లో అంటే 30,000 ఇది తీసుకోండి, 35,000 ఇది, 40,000 ఇది, 45,000 ఇది. బట్ TRT ప్రీమియం డీల్స్లో 35,000లో ఈ 4 టీవీలు ఉన్నాయి, నువ్వైతే ఇది తీసుకో, నువ్వైతే ఇది తీసుకో. అంటే హాల్లోకి అయితే ఇది తీసుకో, బెడ్రూమ్లోకి అయితే ఇది తీసుకో. ఇన్ డీటెయిల్ డెప్త్ కావాలంటే సబ్స్క్రైబ్ TRT ప్రీమియం డీల్స్, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీకు ఓవరాల్ ఒక వీడియో సరిపోతుంది అన్న చెప్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం టెక్ రిపోర్ట్లో జాయిన్ అయిపోండి. అండ్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలన్న ఏ టీవీ అయినా సరే ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను, చాలా టీవీస్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో కొనాలంటే ప్రొడక్ట్స్ నుంచి కొనండి, అమెజాన్లో కొనాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి కొనండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఏదో ఒక కామెంట్ ఈ వీడియో మొత్తంలో వీడు ఎక్కడైనా కొంచెం ఉపయోగపడ్డాడు మాకు అని మీరు అనుకుంటే
ఒక చిన్న కామెంట్ చాలా బూస్ట్ ఇస్తుంది. మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.